Hi everyone, welcome to Vinex IAS Academy. This is Chaitanya Raigada presenting you White Paper of Amaravati People's Capital. We already completed the white paper on Polavaram in previous video, and now we are going to complete the presentation on white paper of Amaravati People's Capital. AP economy కి సంబంధించి వైట్ పేపర్స్ అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడి నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసే వైట్ పేపర్స్ అన్నిటి మీద సెషన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంకో వైట్ పేపర్ నిన్న ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది పవర్ సెక్టార్ మీద. దీని తర్వాత అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఒకసారి ఏంటి అమరావతి క్యాపిటల్ మీద వైట్ పేపర్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, సో మన నీరు మన మట్టి మన అమరావతి ఈ స్లోగన్ ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఏంటది? మన నీరు మన మట్టి మన అమరావతి. సో స్లోగన్ ఇంపార్టెంట్ అండి. మన నీరు మన మట్టి మన అమరావతి. సో ఈ స్లోగన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఆప్షన్లు అడుగుతారు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో 171 ఫేమస్ టెంపుల్స్ నుంచి, ఇండియాలో ఉన్న నదుల నుంచి, ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన కోసం తీసుకురావడం జరిగింది. అది ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. సో అమరావతి సంబంధించి నెక్స్ట్ ఈ స్లైడ్లో, ఈ ప్రజెంటేషన్లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే అమరావతి ద క్రియేషన్. సో అమరావతి అనేది కుప్పం నుంచి, అంటే స్టేట్కి అన్ని వైపుల నుంచి కూడా సెంటర్లో ఉంటుందని చెప్పి గవర్నమెంట్ యొక్క మెయిన్ ఒపీనియన్ అనమాట, అప్పటి గవర్నమెంట్. సో బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేకుండా వదిలేశారు. హైదరాబాద్ మనకి కామన్ క్యాపిటల్గా ఉంటుంది 10 years వరకు. అది మన అందరికీ తెలిసిందే. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే క్యాపిటల్ ఎక్కడుండాలో దానికోసం అప్పటి గవర్నమెంట్ 2014లో మనకి శివరామకృష్ణన్ కమిటీ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అమరావతిలో క్యాపిటల్ సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. అమరావతిని క్యాపిటల్ సిటీగా ఎస్టాబ్లిష్ చేయడానికి పాస్ చేసిన రెజల్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయింది అంటే సెప్టెంబర్ 3, 2014లో పాస్ అయింది. ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. సో అమరావతి అనేది సెంట్రల్లీ లొకేట్ అయింది, వెల్ ప్లాన్ లివబుల్ సిటీ, సెల్ఫ్ ఫినాన్స్డ్ ప్రాజెక్టు. ఇది ఒక గ్రోత్ ఇంజన్, అంటే వృద్ధి చోదకము. ఓకే, తర్వాత ప్రణాళిక గల నగరము, తర్వాత సెంట్రల్లీ మధ్య స్థానంగా ఉందన్నమాట. సో అమరావతి క్రియేషన్ తర్వాత అమరావతి 3rd 9 2014 శ్రీ శివరామకృష్ణన్ కమిటీ, అవి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏ మోడల్ మీద దీన్ని మనకి నిర్మిస్తున్నారు అంటే ల్యాండ్ పూలింగ్ మోడల్ అండి, అది ఇంపార్టెంట్. ఏంటది? ల్యాండ్ పూలింగ్ మోడల్ అనమాట. సో ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఇది, భూసేకరణ పథకం అంటాం. వరల్డ్ బ్యాంక్ దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేసింది. మొత్తం 29,966 మంది రైతులు 34,400 ఎకరాలు ఇవ్వటం జరిగింది. 29,966 ఫార్మర్స్ వాలంటరీలీ, ఇది ఇంపార్టెంట్, వాలంటరీలీ నాట్ ఫోర్స్ఫుల్, వాలంటరీలీ గివెన్ 34,400.15 acres of land. సో ఫార్మర్స్ అండ్ ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ క్యాపిటల్ రీజన్ కోసం, అమరావతి క్యాపిటల్ కోసం ల్యాండ్ పూలింగ్లో ఎవరెవరికి ఒప్పందం జరిగింది అంటే రైతులకు మరియు ఏపీసీఆర్డీఏకి మధ్యలో ఒప్పందం జరిగింది. రైతులకు మరియు ఏపీసీఆర్డీఏకి మధ్యలో ఒప్పందం జరిగింది అనమాట. ఫార్మర్స్కి సంవత్సరానికి 10 సంవత్సరాల పాటు ఎకరాకి, అదే డ్రై ల్యాండ్ అయితే 30,000 ఎకరాకి 30,000, అదే వెట్ ల్యాండ్ అయితే ఎకరాకి 50,000, సంవత్సరానికి 30,000 50,000 చొప్పున 10 సంవత్సరాల పాటు ఇస్తారనమాట. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఏంటి అంటే ఇలా 30,000 ఇస్తూ స్టార్టింగ్లో డ్రై ల్యాండ్కి సంవత్సరానికి 3,000 ఇంక్రిమెంటు, అదే వెట్ ల్యాండ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇస్తారు.
ఫర్ ఈచ్ ఎకర్, ఒక్కొక్క ఎకరు ఫార్మర్ ఇచ్చిన దానికి రిటర్నబుల్ ప్లాట్కి, ఓకే, అంటే ఒక్కొక్క ఎకరానికి 100 స్క్వేర్ యార్డ్లు రెసిడెన్షియల్ ఏరియాలో, 250 స్క్వేర్ యార్డ్లు కమర్షియల్ ఏరియాలో ఫర్ డ్రై ల్యాండ్కి, ఒక్కొక్క ఎకర్ కండి గుర్తుపెట్టుకోవాలి, మొత్తం కాదు. అదే వెట్లాండ్కి అయితే రెసిడెన్షియల్ ఏరియాలో 1000 స్క్వేర్ యార్డు, అదే కమర్షియల్ ఏరియాలో అయితే 450 స్క్వేర్ యార్డు. ఇవే కాదండి, అదర్ సోషల్ బెనిఫిట్స్, రుణమాఫీ, నైపుణ్యాభివృద్ధి, ఫ్రీ హెల్త్ స్కీము, ఫ్రీ ఎడ్యుకేషను, అన్నా క్యాంటీన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, శానిటేషన్, ఇవన్నీ కూడా అక్కడ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ల్యాండ్స్ ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. తర్వాత పెన్షన్ ఫర్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్, ఎవరైతే ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు. ఒక మంత్కి 2500 రూపాయలు, మరియు ఎర్లియర్ అది ఇస్తే ప్రజెంట్ అది మంత్కి 5000 రూపాయలు ప్రొవైడ్ చేయబోతున్నారండి. రైట్, నెక్స్ట్ వన్. సో అమరావతిలో వెల్త్ ఎలా క్రియేట్ చేయబోతున్నారు అనే దాని మీద ఒక స్లైడ్ ఇచ్చారు. సో అమరావతి క్రియేషన్ చెప్పాము, అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ చెప్పాము, తర్వాత అమరావతిలో వెల్త్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అనే దానికి అసలు అమరావతిలో మొత్తం టోటల్ ల్యాండ్ ఎంత అవైలబుల్గా ఉంది అనేది ఒకసారి చూడాలి. అమరావతిలో టోటల్గా 53,748 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్గా ఉంటే ట్రంక్ రోడ్స్కి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27.8, రిటర్నబుల్ ప్లాట్స్కి 11.8, అదర్ పర్పసెస్కి మనకి 14.03. సో ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్, సో అది 0.8274. సో మనకు అది కాదు, ఇది ఇంపార్టెంట్. టోటల్ ల్యాండ్ అవైలబుల్ ఫర్ అమరావతి ఈజ్ 53,748 ఎకర్స్. తర్వాత ఏదైతే ల్యాండ్ మానిటైజేషన్ ఉందో ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా, అంటే భూమిని అమ్మటం వల్ల వచ్చే మనీ ఏదైతే ఉందో ల్యాండ్ మానిటైజేషన్ స్కీము, సో దాన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ సిటీ కోసం వాడతారు. అంతేకాకుండా ల్యాండ్ వాల్యూ, ఇంక్రీజ్ ఇన్ ద ల్యాండ్ వాల్యూస్ డ్యూ టు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం వల్ల భూముల యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ వల్ల వెల్త్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో, సర్వీస్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పన్నుల యొక్క సేకరణ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ట్యాక్స్ బేస్ పెరిగే అవకాశం ఉంది. మల్టిప్లర్ ఎఫెక్ట్, అంటే ఆర్థిక వ్యవస్థ మీద బహుళ ఇంపాక్ట్ ఉంటుంది. అన్ని వైపుల నుంచి ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, సెకండరీ టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రిసోర్స్ జనరేషన్ ఫర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ టు ది పూర్ త్రూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఈ వచ్చిన డబ్బుల్ని మనం వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి గవర్నమెంట్ అనేది ఈ స్లైడ్లో పేర్కొనడం జరిగిందండి. సో ఇది అమరావతి వెల్త్ క్రియేషన్ మోడల్. తర్వాత అమరావతికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఏంటి, అపోజిషన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, అసలు ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఎవరు సపోర్ట్ చేశారు, ఇంటర్నేషనల్ ఫండింగ్స్ ఏంటి, నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, సేల్స్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది. క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జంప్షను. తర్వాత ప్రిన్సిపల్ ఫండ్స్ 2500 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్తే అందులో ఆల్రెడీ 1500 కోట్లు రిలీజ్ చేసిందనమాట. తర్వాత మోడీ గారు మనకి పునాది, అంటే ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్కి మోడీ గారు రావడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అమరావతి ప్రాజెక్ట్కి ఇనీషియల్లీ సపోర్ట్ చేశారు. ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ లైక్ సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సింగపూర్ గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తూ సో ప్లానింగ్లో, న్యూ క్యాపిటల్ ప్లానింగ్లో అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన అమరావతికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఏముండబోతున్నాయి అంటే, వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్ ఒకటి, ఏఐబి, జికా, తర్వాత కేఎఫ్డబ్ల్యూ, ఇది జర్మనీస్ కంపెనీ అండి, జర్మనీస్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ అంటాము. ఓకే, సో వరల్డ్ బ్యాంకు, ఏఐబి, జికా, కేఎఫ్డబ్ల్యూ. తర్వాత నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, హడ్కో, పబ్లిక్ సెక్టార్ యూనియన్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ మనకి సపోర్ట్ ఇవ్వబోతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. తర్వాత
అమరావతి ద ప్లానింగ్. అమరావతి ప్రణాళిక ఎలా చేయబోతున్నారు అంటే ఏపీ గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్తో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది, ప్రణాళిక కోసం ఎవరితో ఒప్పందం చేసుకుంది డిసెంబర్ 2014లో? సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సింగపూర్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది. వీళ్ళు మొత్తం 3 మాస్టర్ ప్లాన్స్ క్రియేట్ చేశారండి. క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్, క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్ మాస్టర్ ప్లాన్. అంటే క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఒకటి, తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఒకటి, తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్ మాస్టర్ ప్లాన్ అంటాము. ఓకే, సో ఈ 3 మాస్టర్ ప్లాన్స్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి సింగపూర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందంట. సో ఇందులో మొత్తం మనకి అమరావతి సిటీలో 9 కాన్సెప్ట్ సిటీస్ ఉంటాయి. క్రీడానగరం, స్పోర్ట్స్ సిటీ, గవర్నెన్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, ఫినాన్స్ సిటీ, టూరిజం సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ. క్రీడానగరము, ప్రభుత్వ నగరము, ఆర్థిక నగరము, పర్యాటక నగరము, ఆరోగ్య నగరము, జ్ఞాన నగరము, విద్యుత్ నగరము, తర్వాత న్యాయ నగరము, తర్వాత మీడియా నగరం అని ఇలా 9 కాన్సెప్ట్ సిటీస్ వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ టూరిజం సిటీ, టూరిజంకి 4716 ఎకరాలని కేటాయించబోతున్నారండి. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. అమరావతి విజన్ ఏంటి, వాళ్ళ దార్శనికత ఏంటి అంటే ఇది పయోనీర్ ఇన్ స్మార్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా, ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకనామిక్ పవర్ హౌస్, తర్వాత హైటెక్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, గ్లోబల్లీ కాంపిటేటివ్, రిఫ్లెక్ట్ హై హెరిటేజ్ పొసెస్డ్ బై ద రీజియన్, యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది, సుస్థిరత ఉంటుంది, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఇది మీకు సబ్జెక్టివ్ క్వశ్చన్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది తప్ప ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి ఇది పెద్దగా యూజ్ ఏమి ఉండదండి. తర్వాత అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఏజీసీ, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటాం. దీని ద్వారా 1575 ఎకరాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ద్వారా 1575 ఎకరాలు గవర్నమెంట్ కాంప్లెక్స్కి కేటాయించబోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే లెజిస్లేచర్ బిల్డింగు, శాసనశాఖ, హైకోర్టు బిల్డింగు, న్యాయ శాఖకి సంబంధించిన బిల్డింగు, సెక్రటేరియట్ టవర్స్. సో వీటిని అన్నిటినీ కలిపి మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటాం. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్స్, లెజిస్లేచర్, హైకోర్టు ఇప్పుడు చెప్పాం కదా అవన్నీ. కాకపోతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరితో ఈ పని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ బాధ్యతని, చీఫ్ ఆర్కిటెక్ట్ డిజైనింగ్ బాధ్యతను ఎవరికి ఇచ్చారు అంటే నార్మన్ అండ్ ఫాస్టర్ కన్సార్టియం యూకే వాళ్ళు మాస్టర్ ఆర్కిటెక్ట్గా పనిచేయబోతున్నారు. నార్మన్ ప్లస్ ఫాస్టర్ కన్సార్టియం అంటాము. తర్వాత నెక్స్ట్ వన్, అమరావతి ఫినాన్స్. అమరావతి ఫినాన్స్ ఏంటి అంటే అమరావతి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 51,687 కోట్లు. 51,687 కోట్లు అనేది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది. ఇందులో టైర్ 1కి 19,769 కోట్లు, టైర్ 2కి 17,910 కోట్లు. సో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇందాక చూపించాం కదా దానికి 14,000 కోట్లుగా అంచనా వేశారు. టైర్ 1లో రోడ్ యూటిలిటీస్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత టైర్ 2లో ఎల్పిఎస్ లేఅవుట్స్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి. సో అది మనకు అనవసరం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 51,687 కోట్లు అనమాట. సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్ ఏమి ఇచ్చారు అంటే అమరావతి విధ్వంసం ఎలా జరిగింది, డిస్ట్రక్షన్ ఎలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పవర్లోకి వచ్చారని, మొదటి డిస్ట్రక్షన్ ప్రజావేదికని కూల్చేశారని, నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, ఎటువంటి అకౌంటబిలిటీ రిటర్న్ ఆర్డర్స్ లేకుండా ప్రజావేదికని కూల్చేశారని, 3 క్యాపిటల్స్ని అనౌన్స్ చేశారండి. అంటే ఎలక్షన్స్లో వాళ్ళు ఏవైతే ఎజ్యూరెన్సెస్ ఇచ్చారో దానికి కాంట్రాడిక్టింగ్గా 3 రాజధానులు అనౌన్స్ చేశారని,
జిఎన్ రావు కమిటీని, తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పారండి. సో ప్రీవియస్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీ అయితే ఇది మనకి జిఎన్ రావు కమిటీ అని చెప్తాము. ఓకేనండి. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించాను ఏ కమిటీ వేశారనే దానికి. శివరామకృష్ణన్ కమిటీ అయితే ఇది మనకి జిఎన్ రావు కమిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో జిఎన్ రావు కమిటీతో పాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. వీళ్ళందరూ కూడా ఈ డిస్ట్రక్షన్ని సపోర్ట్ చేశారని చెప్తున్నారు. ఓకే, అయితే ఈ జిఎన్ రావు కమిటీ 3 క్యాపిటల్స్ని సజెస్ట్ చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ డిస్ట్రక్షన్ని సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. ఈ డిస్ట్రక్షన్కి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసనలకి సంబంధించి మనకి ఆబ్జెక్టివ్గా అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే మొత్తం ఎన్ని రోజులు చేశారు, ఎప్పుడు ప్రొటెస్ట్ ఎండ్ అయిపోయింది అనేది అడుగుతున్నారు అనమాట. 1631 రోజుల పాటు ప్రొటెస్ట్ చేసి 12 జూన్ 2024న ఈ ప్రొటెస్ట్ అనేది ఓకే ఆగిపోవడం జరిగింది. అయితే ఇందులో నెక్స్ట్ హైకోర్టు కూడా ఏం చేసిందంటే గవర్నమెంట్ని అమరావతిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పిందంట. కానీ అమరావతిని టు డెవలప్ అమరావతి ఇన్ ఏ టైం బౌండ్ మేనర్, హైకోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. సో అమరావతికి సంబంధించి డిస్ట్రక్షన్ మీద అసలు ఏమేమి చేశారు అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారండి. సిస్టమేటికల్లీ వీకెండ్ చేశారు, అమరావతిని డిస్ట్రాయ్ చేశారని చెప్పారు. తర్వాత అన్ని వర్క్స్ కూడా అమరావతిలో స్టాప్ చేశారు. నెక్స్ట్ సో ఇవి కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకి విత్డ్రా చేసుకున్నారట ల్యాండ్ ఎక్విజిషన్ని. తర్వాత యాన్యుటీ సంవత్సరానికి బీడు భూముల రైతులకి 3,000, తర్వాత వెట్లాండ్ ఫార్మర్స్కి 5,000 ఇస్తూ 30,000, 50,000 ఇస్తారని చెప్పాం కదా. అందులో వీళ్ళకి సంవత్సరానికి 3,000 ఇంక్రిమెంట్, వీళ్ళకి సంవత్సరానికి 5,000 ఇంక్రిమెంట్ అని చెప్పాం కదా, అది కూడా స్టాప్ చేశారంట. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4,422 ఫ్యామిలీస్కి మనకి 4,422 ఫ్యామిలీస్కి పెన్షన్స్ రిమూవ్ చేశారు. తర్వాత ఏపీసీఆర్డీఏ బడ్జెట్ 485 కోట్లు ల్యాప్స్ అయ్యింది. తర్వాత నార్మన్ అండ్ ఫాస్టర్కి ఏదైతే ఆర్కిటెక్ట్ ప్లాన్ ఇచ్చారో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఓకే, తర్వాత సివిల్ వర్క్స్ని లిమిట్ చేశారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎంఏయుడి, ఓకే, సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్ చేసి $300 మిలియన్ ఫండింగ్ని ఆపేసింది. అంతేకాకుండా 2,500 కోట్లలో 1,500 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే మిగిలిపోయిన 1,000 కోట్లకు కూడా అవసరం లేదని చెప్పి కంప్లైంట్ చేశారంట. తర్వాత 130 ల్యాండ్ అలాటీస్ కాన్ఫిడెన్స్ లాస్ట్ అయ్యారని చెప్పి సో వాళ్ళందరూ యాక్టివిటీ ఆపేశారని చెప్తున్నారు. సో ఇది అమరావతి డిస్ట్రక్షన్కి సంబంధించిన స్లైడ్. సో ఈ స్లైడ్లో ఎంఏయుడి ఏవైతే వరల్డ్ బ్యాంక్కి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్స్ పెట్టిందో మాకు $300 బిలియన్ ఫండింగ్ అక్కర్లేదు, తర్వాత మాకు మీరు ఇచ్చే ఆ 1,000 కోట్లు అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ మేము క్యాపిటల్ పెట్టట్లేదు అని చెప్పి ఏవైతే కంప్లైంట్స్ ఇచ్చారో స్టేట్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి డేట్ వైజ్ 15/7/2019 ఒకటి, 10th డిసెంబర్ 2022న ఇలా డిఫరెంట్ లెటర్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత అమరావతి హ్యాపీ నెక్స్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇది ఏంటి అంటే 14 ఎకరాల్లో నేలపాడు విలేజ్లో అమరావతి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది. ప్రాజెక్ట్ సైజ్ ఏంటి అంటే 12 టవర్స్ ఉంటాయి. ఇందులో 12 టవర్స్, 1,200 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో ఆల్రెడీ 1,187 ఫ్లాట్స్ ఆల్రెడీ బుక్డ్ అయిపోయింటాయి ఇన్స్టాల్గా. ప్రాజెక్ట్ కాస్ట్ 720 కోట్లు. దీనివల్ల లాభం 57 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఓకే, సో ప్రజెంట్ 2024-25 ప్రకారం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 885 కోట్లకి వెళ్ళిపోవటం వల్ల 164 కోట్లు లాస్ వస్తుందని చెప్పి ప్రజెంట్ వైట్ పేపర్ అనేది ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఎఫెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కొన్ని ఇచ్చారండి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ ఉండటం, రోడ్స్ డ్యామేజ్ అవ్వటం, తర్వాత కాస్ట్ పెరిగిపోవటం వల్ల విపరీతంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ పడుతుందని, అమరావతికి సంబంధించి బాండ్స్ రిలీజ్ చేశారు. అమరావతి బాండ్స్ ద్వారా కూడా మనీ రైజ్ చేద్దాం అనుకున్నారు. ఈ అమరావతి బాండ్స్కి సంబంధించి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా,
అమరావతి క్యాపిటల్కి 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయండి. ఎక్యూట్ రేటింగ్స్, బ్రిక్ వర్క్ రేటింగ్స్, క్రిసిల్ రేటింగ్స్ అంటాం. ఈ 3 రేటింగ్ ఏజెన్సీస్, ఎక్యూట్, బ్రిక్ వర్క్, క్రిసిల్. సో ఇనీషియల్ రేటింగ్ ఎంత, లేటెస్ట్ రేటింగ్ ఎంత? సో ఇనీషియల్ రేటింగ్ ఏఏ మైనస్ ఉంటే అది సికి వచ్చేసింది ఎక్యూట్ రేటింగ్. సో బ్రిక్ వర్క్ రేటింగ్ ఏఏ మైనస్ ఉంటే అది బీబీ ప్లస్కి తెచ్చారు. ఏ ప్లస్ ఉండేది బీబీ ప్లస్కి వచ్చిందంట 2024లో. సో దానివల్ల బ్రాండ్ ఇమేజ్ సఫర్ అయింది. ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారుల యొక్క నమ్మకం పోయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పీపుల్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం షాటర్ అయింది. తర్వాత ప్రాపర్టీ ప్రైజెస్ షార్ప్గా డెప్రిషియేట్ అయ్యాయి. వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ అనేవాళ్ళు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి మైగ్రేట్ అయిపోయారు. తర్వాత ఎగ్జిస్టింగ్ జాబ్స్లో లాస్ ఉంది. ఓకే, ఎందుకంటే బిజినెసెస్ అన్నీ కూడా వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి అని చెప్పి ఈ స్లైడ్లో ఇచ్చారు. సో దీనివల్ల ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయామని చెప్పి ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారండి. కాస్ట్ పెరిగిపోయింది, స్ట్రక్చర్స్కి డ్యామేజ్ జరిగాయి. తర్వాత డీమొబిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెషినరీ, లాస్ ఆఫ్ జాబ్స్ ఫర్ ద లేబర్ వర్కింగ్. తర్వాత ఫండింగ్ అనేది లాక్ అయింది, లాస్ ఆఫ్ రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్ లేదు, మెటీరియల్ థెఫ్ట్ జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా అమరావతి లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత 2019-2024 మధ్యలో డిస్ట్రక్షన్కి సంబంధించి ఓల్డ్ క్యాష్ ఒక ఏం చెప్పారంటే ఈ స్లైడ్లో, ఒకవేళ ఒరిజినల్ ప్లాన్ కనుక ఇంప్లిమెంట్ చేసుంటే 2019 నుంచి 2024లో ఉన్న గవర్నమెంట్ అసలు ఏం జరిగేదని చెప్పి చెప్తున్నారు. ఓల్డ్ క్లాస్ క్యాపిటల్, ప్రపంచ స్థాయి నగరం నిర్మితమై ఉండేదని చెప్పి చెప్తున్నారు. రాజధాని 50,000 నుంచి 1,00,000 మంది పీపుల్ ఆల్రెడీ క్యాపిటల్కి రెసిడెన్స్ ఉండేదని చెప్పి చెప్తున్నారు. 7 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి ఉండేవంట. 2 లక్షల కోట్లు జీడిపికి ఎక్రూ అయ్యేదని. తర్వాత 10,000 కోట్లు ఇన్కమ్ రాష్ట్రానికి పన్నుల ద్వారా, అది ఎవ్రీ సంవత్సరం 15 సంవత్సరం వృద్ధి సాధించేదని. తర్వాత ప్రాపర్టీ, ఆస్తుల యొక్క ధరలు పెరిగేవని, వెల్త్ జనరేషన్ క్రియేట్ అయ్యేదని, ఇలా రకరకాలుగా మనకి వెల్త్ జనరేట్ అయ్యేదని చెప్పి ఈ శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొనటం జరిగిందనమాట. సో ఇది అమరావతికి సంబంధించిన శ్వేతపత్రము. ఆ తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రం గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ videos. Okay, thank you very much.